సార్ రామకృష్ణ గారు, అంటే ఎలా ఉండొచ్చు అనేది ఈ కేసులో ఇప్పటికే సత్యవర్ధన్ని ఫిర్యాదుదారుడిగా ఉన్న ఈ కేసు వివరాలు మొత్తం తెలుసు అందరికీ, మీకు తెలుసు, అందరికీ తెలుసు. మళ్ళీ మళ్ళీ ఇంకా వివరించాల్సిన అవసరం లేదు. ఆ ఫిర్యాదుదారుడు ఇచ్చే స్టేట్మెంట్ ఇంకా దాని ఆధారంగా కేసు ముందుకు వెళ్తుంది కదా. సో ఎలా ఉండొచ్చు అనుకో. ఇక్కడ నవీన్ గారు, మీకు మన ప్యానెల్ ఉన్న పెద్దలకి నమస్కారం. ముఖ్యంగా నవీన్ గారు వినపడుతుందా? యా, క్లియర్ సార్, చెప్పండి. యా, నవీన్ గారు, ముఖ్యంగా ఈ కేసులో ఇంకా జరగబోయే పరిణామాల గురించి మనం మాట్లాడుకుంటే, ఆ సత్యవర్ధన్ ఎవరైతే బాధితుడు ఉన్నాడు, ఎవరైతే దళిత బిడ్డ, అతను గత 2000 అంటే మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వల్లభనేని వంశీ కుట్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడిలో అతను అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ గా ఉంటూ అతను ఒక కంప్లైంట్ అక్కడ అంటే ఒక ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి వ్యక్తి సడన్ గా ఆ ఫిర్యాదును వాపసు తీసుకోవడం, విత్డ్రా చేసుకోవడం, నాకు ఆ కేసుకు ఎటువంటి సంబంధం లేదంటూ వాంగ్మూలం ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తుంటే వాస్తవానికి కూటమి ప్రభుత్వంలో నిఘా వ్యవస్థ నిద్రపోతోందా నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఒకవేళ సత్యవర్ధన్ కేసు మరొకసారి ఫైల్ కావచ్చు, వల్లభనేని వంశీ అరెస్ట్ కావచ్చు, ఇంకా కొంతమంది అరెస్ట్ కావచ్చు. అది కాదండి ఇక్కడ కావాల్సింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక యువకుడు ఆపోజిట్ పార్టీ వ్యక్తులతో చేతులు కలిపి ఆపోజిట్ వ్యక్తుల కస్టడీలోకి వెళ్ళిపోయి వాళ్ళ బెదిరింపులకు భయపడిపోయి వాళ్ళు చెప్పినట్లుగా అక్కడ పనిచేస్తున్నాడు అన్న సమాచారం కూటమి ప్రభుత్వం దగ్గర లేదా? అంటే కూటమి ప్రభుత్వం నిఘా వైఫల్యము ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి చూడండి. తమ తల్లి లాంటి పార్టీ ఆఫీస్ పైన దాడి చేసినటువంటి ఒక కేసు విషయంలో అది నిర్లక్ష్యం అనుకోవాలా? కాకపోతే అది ఏ విధంగా జరిగిందో మరి పెద్దలు ఉన్నారు, చెప్తారు. ఇంకా నేను ఒక మాట అడుగుతున్నాను. రేపు సత్యవర్ధన్ మళ్ళీ కోర్టు ముందర హాజరుపరుస్తున్నారు. సత్యవర్ధన్ మరొకసారి జడ్జి గారి ముందర 164 సిఆర్పిసి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడు. ఇక్కడ నేను ఒక న్యాయమూర్తిగా, ఒక న్యాయ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తిగా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇదే సత్యవర్ధన్ ఆ రోజు జడ్జి ముందర వాంగ్మూలం ఇచ్చేటప్పుడు నన్ను వల్లభనేని వంశీ గాని లేదా ఇతరత్ర వైసీపీ నాయకులు గాని కిడ్నాప్ చేసి నన్ను బెదిరించి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు అని ఎందుకు చెప్పలేకపోయాడు? జడ్జి గారి ముందర అన్ని ఓపెన్ కదా కోర్టులో. పైగా అతను స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అక్కడ ఏ లాయర్లు ఉండరు, ఎవరు ఉండరు. జడ్జి గారు ఆ వ్యక్తి మాత్రమే ఉంటారు నాకు తెలిసినంత వరకు. మేము ఆ విధంగానే ప్రాక్టీస్ చేస్తాం, మేము ఆ విధంగానే ఉద్యోగాలు చేస్తాం. ఎవరైనా ఒక వ్యక్తి మా ముందర కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇస్తుంటే ఆ వ్యక్తిని ఎవరు బెదిరించడానికి గాని, కను సైగలతో శాసించడానికి గాని ఇటువంటివన్నిటికీ ఆస్కారం ఉండకుండా 4 గోడలు మూసివేసి, తలుపులన్నీ మూసివేసి, కిటికీలన్నీ మూసివేసి ఆ వ్యక్తి మాత్రం మా ముందర ఉంటాడు, మేముంటాం. అతను చెప్పింది మేము పెన్నుతో పేపర్ మీద రాసుకుంటాం, చివరిలో సంతకాలు తీసుకుంటాం. మరి అటువంటి వాతావరణంలో కూడా సత్యవర్ధన్ నన్ను వల్లభనేని వంశీ కిడ్నాప్ చేయించి ఈ విధంగా చేయిస్తున్నాడని ఎందుకు జడ్జి గారికి చెప్పలేదు? ఇదే రేపు పొద్దున రాబోయేటువంటి లీగల్ పాయింట్. దీన్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆన్సర్ చేయబోతారో చూడాలి. ఇంకా రెండో విషయం, ఇక్కడ వల్లభనేని వంశీ అన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ టికెట్ పై గెలిచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టాన్ని, వాళ్ళ యొక్క శ్రమను ఆధారం చేసుకుని ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి తర్వాత పార్టీ మారిపోయి ఆపోజిట్ గ్రూప్ లో చేరిపోయి ఆ జగనాసురుని కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయి తర్వాత ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డాడు, ఎన్ని నేరాలు చేశాడు. ఒకటేనండి నవీన్ గారు, ఇక్కడ వల్లభనేని వంశీనే కాదండి, చాలా మంది పొలిటీషియన్స్ అవినీతి పరులండి. 100కి 98 మంది అవినీతి పరులు, దుర్మార్గులండి ఈ పొలిటీషియన్స్ అందరూ కూడా. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి అంతా ఎందుకు దూరిపోతారండి? తాము చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం, తాము చేయబోయే అవినీతి పనులను సజావుగా సాగించుకోవడం కోసం వాళ్ళకి అధికార పీఠం, అధికార పార్టీ ఒక అండదండలు అవసరం వస్తాయి కాబట్టి ఆ విధంగా వాళ్ళ పార్టీలో చేరిపోతూ ఉంటారు. ఇక్కడ నిన్న లేక మొన్న ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చేరాడు. అక్కడి నుంచి ఆయన చరిత్ర ఏమైనా ఘన చరిత్రనా? కాదే. సరే సార్, మీరు చాలా ప్రశ్నలు లేవనెత్తారు కాబట్టి ఒకసారి నేను శ్రీ